నమస్కారం చిక్కోలు హృదయ స్పందన న్యూస్ కి స్వాగతం. నేను సతీష్. ముందుగా వార్తల్లోని విశేషాలు చూద్దాం. గుడ్ ఫ్రైడే సందర్భంగా నగరంలోని పలు చర్చల్లో శుక్రవారం పాస్టర్ల ఆధ్వర్యాన సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా చర్చి ఫాదర్లు దైవజనులకు గుడ్ ఫ్రైడేకు సంబంధించిన పలు విషయాలను తెలియజేశారు. యేసు ప్రభువు మన కోసం జన్మించారని, మన కోసమే సిలువ వేయబడ్డారని, మన కోసమే తిరిగి వచ్చారని, ఈ రోజు గుడ్ ఫ్రైడేగా తిరిగి వచ్చిన రోజును ఈస్టర్స్గా జరుపుకుంటున్నట్లు తెలిపారు. యేసుక్రీస్తు మనందరి కోసం ఎంతో త్యాగం చేశారని, ఆయన రక్తం మనల్ని శుద్ధి చేస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా నగరంలోని పలు చర్చల్లో సామూహికంగా దైవ ప్రార్థనలు నిర్వహించారు. గత 40 రోజులుగా ఉపవాస దీక్షలు ఈ రోజుతో ముగియనున్నట్లు వారు తెలిపారు. ఆదివారం ఈస్టర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తోందని, ప్రతి పల్లెకు మౌలిక సదుపాయాలను కల్పించేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ, సహకార, పశు సంవర్ధక, మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. టెక్కలి నియోజకవర్గ పరిధిలోని లింగాల వలస, టెక్కలి ప్రాంతాల్లో గురువారం ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. లింగాల వలసలో 2.30 కోట్లతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడిందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అదే గ్రామంలో 18.60 లక్షలతో నిర్మించిన జిల్లా పరిషత్ పాఠశాల ప్రహారీ గోడ, 6 లక్షల రూపాయలతో చేపట్టిన సీసీ రహదారులను ప్రారంభించారు. విద్య ద్వారానే సమాజంలో మార్పు సాధ్యమని, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. టెక్కలి టౌన్ లో 61 లక్షల అంచనా వ్యయంతో అన్నా క్యాంటీన్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆకలే అర్హతగా ఉన్న క్యాంటీన్లు అన్నార్థులను ఆదుకునేందుకు కేంద్రాలుగా రూపుదిద్దుకుంటాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కోటబొమ్మాళి మాజీ పిఎస్సిఎస్ అధ్యక్షుడు కింజరాపు హరివర ప్రసాద్, టెక్కలి ఆర్డీఓ కృష్ణమూర్తి నాయుడు, అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ జిల్లాలో అన్ని అవకాశాలు ఉన్నాయి, ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. నేను రామ్మోహన్ నాయుడు పరిశ్రమల మీద దృష్టి పెట్టాం. ఒక మంచి పరిశ్రమ వస్తే తప్ప మన ప్రాంతం డెవలప్మెంట్ అవ్వదు. ఆ పరిశ్రమ ఈ ప్రాంతానికి తేడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ విధంగా అంచెలంచెలుగా ఒక్కొక్కటి చేసుకుంటూ మీరే చూస్తారు. నాకు రాజకీయాలు కొత్త కాదు, నేను చెయ్యని పదవులు లేవు. ప్రజల్లో శాశ్వతంగా ఉండాలి. ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా నాలా ఉండాలని ప్రతి ఒక్కరూ చెప్పుకునే విధంగా తపనతో పనిచేస్తున్నాం. ఆ అదృష్టం కూడా కలిసి వచ్చింది. కేంద్రంలో మన ప్రభుత్వం ఉంది, రాష్ట్రంలో మన ప్రభుత్వం ఉంది. ఉన్న వాళ్ళు సీనియర్ గా ఉన్నారు, అందరూ గౌరవిస్తున్నారు. ఏ మంత్రికి నిధులు అడిగినా, ఏ అధికారికి చెప్పినా వెంటనే స్పందిస్తున్నారు. కాబట్టి మన నియోజకవర్గంలో శరవేగంతో అన్ని పనులు అవుతున్నాయి. ఇప్పుడే రాఘవరావు గారు చెప్పారు, నా కళ టెక్కల నుంచి పాతపట్నానికి డబుల్ రోడ్ చేయాలని. 2018లో మొదటి ఫేజ్లో నేనే టెక్కల నుంచి పోలవరం వరకు రోడ్డు వేశాను. తర్వాత ప్రభుత్వం ఆ రోడ్డుని కంటిన్యూ చేయలేదు. మళ్ళీ నా చేతుల మీదకే టెక్కల నుంచి పాతపట్నం వరకు అవసరమైతే కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకొచ్చేనా సరే బ్రహ్మాండంగా మనం రోడ్డు వేసుకోగలిగితే ఈ ప్రాంతం చాలా బాగుపడుతుంది. చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఉదాహరణకి ఒక కల్వట్ కట్టాలి. ఆ కల్వట్ చాలా చిన్నది, మన లక్ష్మీపురం దగ్గర. అది శాంక్షన్ అయింది, ఆ కల్వట్ కట్టలేదు. ఎంతమంది చచ్చిపోయారో మీకు తెలుసు. చిన్న చిన్న పనులు చేయవలసిన బాధ్యత ఉంది, అవి చెయ్యాలి. ఎవరైనా సరే దాన్ని కొనసాగించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అమరావతి ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ అని, అక్కడ అంత డబ్బు ఖర్చు పెట్టడం వల్ల 1,00,000 కోట్ల సమ్మిళితమైన అభివృద్ధి దెబ్బతింటుందని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఆరోపించారు. గురువారం పెద్దపాడులోని వైసీపీ జిల్లా కార్యాలయంలో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరావతి నిర్మాణంతో ఆర్థిక సమస్యకి తెరరేపారని అన్నారు. 5వ ఆర్థిక సంఘం చైర్మన్ వద్ద నిన్న ముఖ్యమంత్రి హోదాలో ఉండి అబద్ధం ఆడటం చంద్రబాబుకి కాదు, సీఎం పదవికి అవమానం అని చెప్పారు. మీరు తీసుకువచ్చిన డబ్బులు దేనికి ఖర్చు పెట్టారో శ్వేతపత్రం విడుదల చేయగలరా అని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు కంటే పెద్దగా హైకోర్టు, పార్లమెంట్ కంటే పెద్దగా అసెంబ్లీ కడతారని, చంద్రబాబు అంచనా వ్యయం అమెరికా సెక్రటరియట్ కూడా అంత కాస్ట్ పడదని అన్నారు. పార్లమెంట్ భవనం కంటే ఎక్కువ ఖర్చు చేసి తాత్కాలిక అసెంబ్లీ భవనం కట్టారు. ఇప్పుడు దాన్ని ఏం చేస్తారని సూటిగా ప్రశ్నించారు. కొత్త టెర్మినల్ అన్ని కట్టి ఓ కొలుక్కి తీసుకొచ్చి దాన్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పి డిజిగ్నేట్ చేస్తే ఆల్ ఆఫీసర్ నేను గుర్తొచ్చింది, అమరావతిలో కూడా నాకు ఒక ఎయిర్పోర్ట్ కావాలా,
నేను ఇల్లు అక్కడ కట్టుకుందాం అనుకుంటున్నాను కాబట్టి పక్కనే ఎయిర్పోర్ట్ ఉండాలనుకుని చెప్పి ఇప్పుడు అక్కడ ఎయిర్పోర్ట్ కావాలట ఆయన సడన్గా. ఏమండి నాకు అర్థం కాదు. నిన్నో మొన్న వాళ్ళు ఎమ్మెల్యే చెప్పినాడు గంటా శ్రీనివాసరావు అని, ఆంధ్ర టు ఆంధ్ర వయా తెలంగాణ. ఏమై రైట్ ఆర్ నాట్? ఆంధ్ర టు ఆంధ్ర వయా తెలంగాణ. ఉన్న ఎయిర్పోర్ట్లు చాలవండి మనకి. వైజాగ్లో ఒక ఎయిర్పోర్ట్ ఉంది, ఇప్పుడు స్పేర్గా ఇంకొక ఎయిర్పోర్ట్ కడుతున్నాం నేవీ వాళ్ళది కాబట్టి. రాజమండ్రిలో ఎయిర్పోర్ట్ ఉంది, విజయవాడలో ఎయిర్పోర్ట్ ఉంది, కర్నూలులో ఎయిర్పోర్ట్ ఉంది, కడపలో ఎయిర్పోర్ట్ ఉంది, తిరుపతిలో ఎయిర్పోర్ట్ ఉంది, నెల్లూరు దగ్గర ఒక ఎయిర్పోర్ట్ ప్రపోజ్ చేసినాము. మళ్ళీ మా 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 మంత్రి, మా ఊరైన కేంద్ర మంత్రి మా పలాసలోకి ఎయిర్పోర్ట్ కట్టిస్తానంటున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి అమరావతిలో ఎయిర్పోర్ట్ కడతారట. బస్ స్టాండ్ కట్టమని అడిగామనుకో గల్లా పెట్టి ఖాళీ అంటాడు ఆయన. బస్ స్టాండ్ కట్టండి బాబు మా ఊరికంటే గల్లా పెట్టి ఖాళీ అంట. ఎయిర్పోర్ట్కి మాత్రం 5,000 ఎకరాలతో అక్కడ ఎయిర్పోర్ట్ కావాలి. దానికోసమని ఎయిర్పోర్ట్ కట్టడానికి అంత ప్లేస్ లేదు. ఈ 33,000 ఎకరాలు ఏదైతే మేము సేకరించామో అది ప్లస్ ప్రభుత్వ భూములు ఏవైతే ఒక 20-25,000 ఎకరాలు తీసుకున్నామో ఈ మొత్తం 55,000-57,000 ఎకరాల్లోంచి ఎయిర్పోర్ట్ కట్టడానికి మాకు ప్లేస్ లేదు, ప్లేస్ సరిపోవడం లేదు అని ఆలోచన వచ్చిందే తడవుగా ఇంకో 44,000 ఎకరాలు ఎక్వైర్ చేస్తానని చెప్పి రెడీ అయిపోయినారు. 44,000 ఎకరాలు ఇంకా మళ్ళీ అమరావతి నిర్మాణం కోసం ఎక్వైర్ చేస్తారు. వ్యాయామంతో సంపూర్ణ ఆరోగ్యం, శారీరక దృఢత్వం సాధ్యమవుతుందని శ్రీకాకుళం డీఎస్పీ సిహెచ్ వివేకానంద పేర్కొన్నారు. మండల వీధి జంక్షన్ లోని ఫ్లెక్సీ జిమ్ లో శ్రీకాకుళం బాడీ బిల్డర్స్ అసోసియేషన్ జిల్లా లోగోను శుక్రవారం ఆయన ఆవిష్కరించారు. అలాగే జూన్ 15 నిర్వహించనున్న జిల్లా స్థాయి బాడీ బిల్డింగ్ పోటీలు పోస్టర్ ని కూడా ఆవిష్కరించారు. అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ యువత ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలని చెప్పారు. బాడీ బిల్డింగ్ ఖర్చుతో కూడుకున్న క్రీడ అయినప్పటికీ బాడీ బిల్డింగ్ పై ఉన్న మక్కువతో కొందరు యువత వ్యాయామాలు చేయటం అభినందనీయమని అన్నారు. సుమారు 2 దశాబ్దాల క్రితం జిమ్ను ఏర్పాటు చేసి వందలాది మందికి వ్యాయామం పట్ల తర్ఫీదునిస్తున్న కె గౌరీశంకర్ను అభినందించారు. నెలలో ఏదో ఒక రోజు ఆరోగ్యంపై ప్రజలకు అవగాహన కలిగించేలా ర్యాలీలు నిర్వహించాలని డీఎస్పీ సూచించారు. ప్రస్తుతం యువత చెడు వ్యసనాలకు లోనై ఆరోగ్యం పట్ల అశ్రద్ధ చేస్తున్నారని, అటువంటి వాటికి జోటికి వెళ్లకుండా ప్రతిరోజు వ్యాయామం చేసి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పారు. అనంతరం డీఎస్పీని కోచి దుశ్శాలువతో సత్కరించి పూలమాలలతో అభినందించారు. ఈ కార్యక్రమంలో వడ్డీ కాంతారావు, రాయితీ చంద్రశేఖర్, పైల చంద్రశేఖర్, బూర్లే అప్పారావు, చంటి, పాత్రో, సతీష్, రామయ్య, పి రాజు, ధనాల చిట్టిబాబు, జాఫర్, నాని, వాసు తదితరులు పాల్గొన్నారు. శాంతి బోధలతో ప్రపంచాన్ని ప్రభావితం చేసిన మహనీయుడు యేసుక్రీస్తు అని పాస్టర్లు వివరించారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా శ్రీకాకుళంలోని రోమన్ కాథలిక్ భక్తులు యేసుక్రీస్తు వేషధారణతో సిలువను మోస్తూ చేసిన బహిరంగ రోమన్ కాథలిక్ సిలువ మార్గం అనే భారీ ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. సిలువను మోస్తూ ముందుకు వెళ్తుండగా క్రైస్తవ సోదరులు సోదరీమణులు ఆ దేవాది దేవుణ్ణి స్తుతిస్తూ ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో రోమన్ కాథలిక్ సోదరులు, నిర్వాహకులు పాల్గొన్నారు. యేసుక్రీస్తును సిలువ వేసిన రోజును గుర్తు చేసుకునేందుకు, ఆ మహనీయుని త్యాగాన్ని గుర్తు చేసుకునేందుకు క్రైస్తవ సోదరులంతా ఈ పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ రోజున క్రైస్తవులు ఉపవాసం ఉండి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. చర్చలకు వెళ్లి యేసుక్రీస్తుని స్మరించుకుని నిండు మనస్సుతో ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తారు. ప్రపంచము కూడా క్రీస్తు మరణాన్ని స్మరించుకొని గుడ్ ఫ్రైడే శుభ శుక్రవారాన్ని జరుపుకుంటూ ఉన్నది. లోకరక్షకుడు లోకరక్షణ కొరకై ఈ లోకంలో జన్మించి కఠోరమైన శ్రమను అనుభవించి తన ప్రాణమును అర్పించి మహాఘట్టాన్ని నేడు మనం స్మరించుకుంటూ ఉన్నాము. లోకరక్షకుడైనటువంటి యేసయ్య నీ కోసం, మా కోసం, మనందరి కోసమై ఆయన సిలువలో మరణించినటువంటి ఈ శుక్రవారం, అందుకనే ఈ శుక్రవారాన్ని గుడ్ ఫ్రైడేగా కొనియాడబడుతున్నటువంటిది. ఎందుకంటే లోకంలో ఉన్నటువంటి ప్రతి మానవానికి కూడా రక్షణార్థమై నీ కోసం, నా కోసం, మనందరి కోసమై ఆయన పాపములు తన మీద వేసుకొని మన కోసమై ఆయన యొక్క సిలువ భారాన్ని భరించి ఆయన ఉన్నాడు. ఆయన మోసినటువంటి ఆ శిరస్సు మీద పెట్టినటువంటి ముళ్ళ కిరీటం నీవు నేను ఆలోచించినటువంటి పాపల నిమిత్తమై ఆ ముళ్ళ కిరీటం, ఆయన పొందినటువంటి చేతుల ద్వారా పొందిన గాయములన్నవి నీవు నేను చేతుల ద్వారా చేసిన పాపల నిమిత్తమై ఆయన ప్రక్కలో పొడవబడినటువంటి బల్యమైనటువంటి
మన దోషం నిమిత్తమై ప్రత్యేకముగా ఆ బలిపు పోటటువంటిది ఆయన అనుభవించి ఉన్నారు. శామ్ పిస్టన్స్ పరిశ్రమలో మార్చి నెలలో చెల్లించాల్సిన వేతనాలను వెంటనే చెల్లించాలని, సమస్యలు పరిష్కరించాలని సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సిహెచ్ అమ్మనాయుడు, పి తేజేశ్వరరావులు డిమాండ్ చేశారు. వరిసాంలోని శామ్ పిస్టన్స్ ప్లాంట్ 2 పరిశ్రమలో కార్మికులకు మార్చి నెల వేతనం వెంటనే చెల్లించాలని, బలవంతపు రిటైర్మెంట్లను ఆపాలని, అక్రమంగా తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, పెండింగ్ బోనస్ చెల్లించాలంటూ సిఐటియు ఆధ్వర్యంలో పరిశ్రమ వద్ద శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శామ్ పిస్టన్స్ రింగ్స్ యాజమాన్యం వారు మార్చి నెల వేతనాలు 7వ తేదీలోగా కార్మికులకు చెల్లించాలని, కానీ నేటికి వేతనాలు చెల్లించలేదని చెప్పారు. ప్రతి నెల వేతనాలు సకాలంలో చెల్లించకపోవడం వలన కార్మికులు బ్యాంకులో తీసుకున్న రుణాలకు ప్రతి నెల 10 తేదీ లోపులా చెల్లించవలసిన రుణ వాయిదాలు చెల్లించకపోవటం ఒక్కో కార్మికుడికి 1475 రూపాయల నుంచి 1700 రూపాయల వరకు పెనాల్టీలు కట్టవలసిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పారు. వేతనాలు చెల్లింపు చట్టాన్ని సైతం అమలు చేయకుండా యాజమాన్య చట్ట విరుద్ధ చర్యలకు పాల్పడుతున్నదని చెప్పారు. వేతనాలు సకాలంలో చెల్లించకుండా కార్మికులను ఇబ్బంది పెట్టి రెచ్చగొట్టే సమస్యను సృష్టించడం కోసం యాజమాన్యం చూస్తోందని, కంపెనీలో ఏదైనా సమస్యలు సృష్టించి యూనియన్పై నెట్టాలని అనేక ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు. వేతన ఒప్పందం ప్రకారం గత 5 సంవత్సరాలుగా బోనస్ చెల్లించడం లేదని, గత అక్టోబర్లో చెల్లించవలసిన బోనస్ నేటికి చెల్లించలేదని చెప్పారు. కార్యక్రమంలో శామ్ పిస్టన్స్ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం అప్పల నరసయ్య, గొర్లె కిరణ్, నాయకులు ఆర్ఎస్ నాయుడు, కె భోగేష్, ఎన్ నాగేశ్వరరావు, గురు ఈశ్వరరావు, ఎం కూర్మారావు, రామారావు తదితరులు పాల్గొన్నారు. చీనా సంస్కృతికి, యుద్ధాలకు వ్యతిరేకంగా ఇరుగు పొరుగు దేశాలతో స్నేహ సంబంధాల కోసం భారత సాంస్కృతిక సహకార స్నేహ సంఘం కృషి చేస్తోందని ఇస్కాన్ రాష్ట్ర కార్యదర్శి సనపల నరసింహులు పేర్కొన్నారు. శ్రీకాకుళం పట్టణంలోని క్రాంతి భవనంలో శుక్రవారం ఇస్కాఫ్ జిల్లా కార్యవర్గ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక అనిశ్చిత కాలాన్ని ప్రపంచం ఎదుర్కొంటోందని, రష్యా ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్ పాలస్తీనా పోరు, ఇంకా వివిధ దేశాల్లో జరుగుతున్న అంతర్గత విభేదాలను ఆయన వివరించారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి జీవి నాగభూషణ్ రావు, సీనియర్ సభ్యులు కొమర భాస్కర్ రావు, చిక్కాల గోవిందరావు, పొడుగురాజు తదితరులు పాల్గొన్నారు. పంచాయతీ అభివృద్ధిని అడ్డుకోవడం సరికాదని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ, స్థానిక సర్పంచి మురపాల కాళీ ప్రసాద్ హితవు పలికారు. ఈ మేరకు శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం గొండుపుట్టగ గ్రామంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 30 ఏళ్లుగా లండారి పుట్టుక సర్పంచ్గా ఉన్న ప్రస్తుత స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నర్తు రామారావు పంచాయతీకి ఎలాంటి అభివృద్ధి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. సర్పంచ్గా పదవి చేపట్టినప్పటి నుంచి అనేక విధాలుగా తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. జాతీయ ఉపాధి హామీ పథకం, ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాన్ని ఆయన అల్లుడికి కట్టబెట్టడం ఏంటని ప్రశ్నించారు. 30 ఏళ్లు లండారి పుట్టుక సర్పంచ్గా ఉంటూ పంచాయతీ గ్రామమైన కొండపుట్టుక గ్రామానికి కనీసం రోడ్డు కూడా వేయించలేదని, తాను అధికారం చేపట్టిన తర్వాత పంచాయతీని ఏ విధంగా అభివృద్ధి చేశానో స్థానికులను అడిగి తెలుసుకోవాలని చెప్పారు. ప్రతి పంచాయతీలోనూ ఏర్పాట్లు చేయనున్న మోడల్ ప్రైమరీ స్కూల్లో పిఎస్హెచ్ఎం పోస్టులను మంజూరు చేయాలని ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బలివాడ ధనుంజయరావు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. బాలల మనోవిజ్ఞాన శాస్త్రం, ప్రాథమిక విద్యాబోధన పద్ధతుల్లో అనుభవం ఉన్న ఎస్టీడీలకు పిఎస్హెచ్లకు పదోన్నతులుగా కల్పించాలని, అలాగే బదిలీల్లో పిఎస్హెచ్ఎంలకు సీనియారిటీ ప్రకారం పాఠశాలలు కేటాయించిన తర్వాత మిగిలిన ఖాళీల పదోన్నతులు భర్తీ చేయాలని, విద్యార్హతలు కలిగిన పిఎస్హెచ్ఎంలకు డైట్, జేఎల్ అలాగే ఎంయూఓలుగా పదోన్నతులు కల్పించాలని ఆయన కోరారు. శ్రీకాకుళం నగరం హయాతి నగరంలో మహిళపై విచక్షణారహితంగా కత్తులతో దాడి చేశారు. ఈ సందర్భంగా బాధితులు తెలిపిన వివరాల మేరకు ఇంటి పక్కన దేవాలయ స్థలంలో గడ్డి మోపు వేసి స్థలాన్ని వాడుతున్నామని నెపంతో 10 మంది ఇంట్లో ఉన్న మహిళలపై దాడి చేశారని చెప్పారు. ఇప్పటికే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినట్లు చెప్పారు. ఇప్పటికే పలుమార్లు మాపై దాడులకు పాల్పడ్డారని, అయినప్పటికీ చిన్న విషయంగా విడిచిపెట్టామని చెప్పారు. ఇంట్లో ఎవరూ లేమని తెలుసుకుని మహిళపై దారుణంగా కత్తులతో ఎగబడి గాయపరిచారని చెప్పారు. ఘటన జరిగిన అనంతరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి మహిళలను తరలించగా వైద్యులు చికిత్స అందజేస్తున్నారని తెలిపారు. క్రైస్తవ మైనారిటీ సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం గుడ్ ఫ్రైడే సందర్భంగా ఒక ప్రకటన విడుదల చేశారు. యేసుక్రీస్తు ఆరాధకులకు ఈ రోజు ముఖ్యమైన రోజు అని, లోకాలకు శాంతిదూతగా వచ్చిన యేసుక్రీస్తుని 2000 ఏళ్ల క్రితం శుక్రవారం రోజున కల్వరిగిరిపై సిలువ వేశారని, యేసుక్రీస్తును సిలువ వేసిన రోజును గుర్తు చేసుకునేందుకు, ఆ మహనీయుని త్యాగాన్ని గుర్తు చేసుకునేందుకు
క్రైస్తవ సోదరులంతా ఈ పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారని మంత్రి పేర్కొన్నారు. ఈ రోజున క్రైస్తవులు ఉపవాసం ఉండి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారని, చర్చలకు వెళ్లి యేసుక్రీస్తుని స్మరించుకుని నిండు మనస్సుతో ఆయనకు కృతజ్ఞతలు చెబుతారని చెప్పారు. గుడ్ ఫ్రైడే అనేది ఏదో ఒక మతానికి సంబంధించింది కాకుండా అది మనందరి జీవితాలకు సరైన దిశానిర్దేశం చేసుకునేందుకు అవకాశాన్ని ఇస్తుందని అన్నది తన నమ్మకం అని మంత్రి పేర్కొన్నారు. క్రైస్తవులకు ఈ సందర్భంగా శుభాకాంక్షల్ని తెలియజేశారు. టీటీడీలో గోమరణాలపై భూమన కరుణాకర్ రెడ్డి అసత్య ప్రచారం, మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని టీడీపీ జిల్లా అధ్యక్షులు కలమటి వెంకటరమణ ఆరోపించారు. ఈ మేరకు పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా టీటీడీపై భూమన కరుణాకర్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని, మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అదో నల్లరాయి, దాని మీద చెప్పు విసిరితే ఏమవుతుందంటూ గతంలో వెంకటేశ్వర స్వామిపై అనేక విమర్శలు చేసిన కరుణాకర్ రెడ్డి మరోసారి దుష్ప్రచారానికి తెరలేపారని పేర్కొన్నారు. రానున్న ఖరీఫ్ సీజన్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులందరూ సహకరించాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ సూచించారు. నగరంలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో అధికారులతో ఎమ్మెల్యే గుండు శంకర్ సమీక్షా సమావేశం గురువారం నిర్వహించారు. రైతులకు ఎరువులు, విత్తనాలు సరఫరాలో సకాలంలో అందజేయాలని చెప్పారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో ఎరువులు, పురుగు మందులను రైతులకు సకాలంలో అందించాలని, ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా చూడాలని చెప్పారు. గతంలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పునరావృతం కాకుండా చూడాలని చెప్పారు. నియోజకవర్గంలో మొక్కజొన్న పంట విస్తీర్ణం ఎలా పెరుగుతుందో అధికారులు రైతులకు అవగాహన కల్పించాలని చెప్పారు. సబ్సిడీపై ప్రభుత్వం అందజేస్తున్న పనిముట్లను సకాలంలో రైతులకు అందజేసి అధునాతన వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించాలని చెప్పారు. అలాగే సెరికల్చర్, హార్టికల్చర్ పంటలు సైతం విస్తరించేలా అధికారులు చర్యలు చేపట్టాలని చెప్పారు. వ్యవసాయ శాఖ అనుబంధ శాఖలైన మత్స్యశాఖ, పశు సంవర్ధక శాఖ, మైక్రో ఇరిగేషన్ శాఖలతో కలిసి సమన్వయం చేసుకుని రైతులకు అందుబాటులో ఉంటూ ఖరీఫ్ సీజన్ లాభదాయకంగా ఉండేలా సహకరించాలని చెప్పారు. శ్రీకాకుళం నగరంలోని స్థానిక 80 అడుగుల రహదారి, వాంబే కాలనీ, కంపోస్టు, పొన్నాడ వంతెన తదితర నాగావళి నదీ పరివాహక ప్రాంతం, చిట్టచివర ప్రాంతాలలో చట్ట వ్యతిరేక కార్యక్రమాలపై డ్రోన్తో పోలీసులు నిఘా ఉంచారు. బహిరంగంగా మద్యం సేవించడం, గంజాయి సేవించడం, పేకాట, ఈవ్ టీజింగ్, చైన్ స్నాచింగ్, పేకాట, జూదం తదితర నేరాలపై డ్రోన్ కెమెరాలతో పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు. పాడుపడిన బంగళా, నివాస గృహాలపై డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించి చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించిన వారిపై చర్యలు చేపట్టడం జరుగుతోందని పోలీసులు చెబుతున్నారు. ఎంఆర్పీఎస్, ఎంపీఎస్ తదితర సంఘాల ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణపై ఆర్డినెన్స్ ఇచ్చిన శుభ సందర్భంగా పెద్దలకు పాత శ్రీకాకుళం హరిజన వీధి కమిటీ హాల్లో ఈ రోజు అభినందన సభ నిర్వహించారు. ఎస్సీ వర్గీకరణపై ఆర్డినెన్స్ ఇచ్చిన శుభ సందర్భంగా పెద్దలకు పాత శ్రీకాకుళం హరిజన వీధి కమిటీ హాల్లో ఈ రోజు అభినందన సభ నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా ఎంఆర్పీఎస్ అధ్యక్షులు లోపింటి తేజేశ్వరరావు మాదిగా అధ్యక్షతన ఈ కార్యక్రమం జరగగా ముఖ్య అతిథిగా ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ఛార్జి రాణా శ్రీనివాస్ మాదిగా పాల్గొని మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ విజయసారథి, మాదిగుల మహాత్ముడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ 30 సంవత్సరాల సుదీర్ఘ మాదిగ దండోరా పోరాటం వల్ల మాదిగ ఉపకులాల ప్రజలకు, జాతి బిడ్డల భవిష్యత్తుకు 100 ఏళ్ల ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ ఫలాలు జాతికి అందించాలని ఉద్దేశంతో అలుపెరగని పోరాటం చేసి ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని మొక్కవోని దీక్షతో ఎస్సీ వర్గీకరణ విజయమే లక్ష్యంగా పోరాటం సాధించి విజయం సాధించారని కొనియాడారు. దేశ ప్రధానమంత్రిని తెలంగాణ రెడిబొట్టుకు రప్పించి ఎస్సీ వర్గీకరణ చేస్తానని మాట తీసుకున్న దగ్గర నుంచి ఈ రోజు వరకు నరేంద్ర మోడీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఈ రోజు ఎస్సీ వర్గీకరణ విజయంలో కీలక భూమిక పోషించిన కేంద్ర పెద్దలకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, ఉప ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ బీజేపీ పెద్దలకు, శ్రీకాకుళం ఉమ్మడి జిల్లా ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ, ఎంఈఎఫ్, ఎంఎంఎస్ తరఫున ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా ఎంఆర్పీఎస్ అధ్యక్షులు దాసరి తిరుమల మాదిగ, బోస్ మన్మథరావు మాదిగ, శ్రీకాకుళం జిల్లా ఎంఆర్పీఎస్ అధికార ప్రతినిధి కందపాక హిమశేఖర్ మాదిగ, రాష్ట్ర మహిళా నాయకురాలు ఎద్దమాల సుజాత, నత్తల రవి మాదిగ, కూర్మాన భారతీ మాదిగ, ఎచ్చర్ల తిరుపతి మాదిగ, బూర్ల రవికుమార్ మాదిగ, బాదుల సింహాద్రి మాదిగ తదితరులు పాల్గొన్నారు. ఎంసెట్ ఎంట్రన్స్ పరీక్షలకు ఏర్పాట్లు దాదాపుగా అన్ని పూర్తయ్యాయని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ట్రిబుల్ ఐటీల జోనల్ ప్రొఫెసర్ మధుమూర్తి పేర్కొన్నారు. ఎంసెట్ తో పాటు మిగిలిన సెట్స్ ఎంట్రన్స్ పరీక్షలు కూడా యథావిధిగా జరుగుతాయని ఆయన తెలిపారు. ఉన్నత విద్యా మండలి చైర్మన్ గా ఉన్న ప్రొఫెసర్ కె మధుమూర్తి ట్రిబుల్ ఐటీల ఛాన్సలర్లు ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మధుమూర్తి మాట్లాడుతూ రాష్ట్రంలోని ట్రిబుల్ ఐటీలలో నాణ్యతా ప్రమాణాలు పెంచడానికి కృషి చేస్తానని తెలిపారు. కొన్ని ట్రిబుల్ ఐటీల్లో మౌలిక వసతులపై వచ్చే ఫిర్యాదులను పురస్కరించుకుని విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభ కలిగిన విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదివి మెరిట్ ప్రాతిపదికన ట్రిబుల్ ఐటీలో చేరుతున్నారని,
చేస్తారని, వారి విద్యాభివృద్ధి కోసం కావలసిన అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. IIITలో చదివిన విద్యార్థులకు మంచి ప్యాకేజీతో కార్పొరేట్ కంపెనీల్లో ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని ఆయన గుర్తు చేశారు. IIITలో విద్యా ప్రమాణాలు పెంచడం, మౌలిక వసతులు పెరుగుపరచడం కోసం ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు అయిందని ఆయన తెలియజేశారు. IIIT ఛాన్సలర్ల బాధ్యత చేపట్టిన సందర్భంగా ఉన్నత విద్యా మండలి కార్యదర్శి టీవీఎస్ మూర్తి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ OSD డాక్టర్ వెలగా జోషి తదితరులు కలిసి అభినందనలు తెలియజేశారు. చెరుకు రసాన్ని తాగడం వలన పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలు ఏమిటో ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. చాలా మంది చెరుకు రసం తాగడానికి ఇష్టపడుతూ ఉంటారు. అలాగే మనకి చెరుకు రసం కూడా విరివిగా దొరుకుతుందంటూ ఉంటుంది. చాలా మంది చెరుకు రసం తాగడానికి ఇష్టపడుతూ ఉంటారు. అలాగే మనకి చెరుకు రసం కూడా విరివిగా దొరుకుతూనే ఉంటుంది. రుచితోనే కాకుండా పోషక విలువల విషయంలో కూడా చెరుకు రసం చాలా మంచిది. దీన్ని తీసుకోవడం వల్ల కలిగే ఉపయోగాల గురించి తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. బాగా అలసటగా ఉన్నప్పుడు కానీ, లేదంటే దాహం వేస్తున్నప్పుడు కానీ చెరుకు రసం తాగితే తక్షణ శక్తి లభిస్తుంది. మన ఆరోగ్యానికి కూడా ఇది చాలా మంచిది. ఇది ఒక డయూరిటిక్ లాగా పనిచేస్తుంది. చెరుకు రసం తీసుకోవడం వల్ల మూత్రపిండాలు సరిగ్గా పనిచేస్తాయి. అలాగే చెరుకు రసం తాగడం వల్ల కాలేయం పనితీరు కూడా మెరుగుపడుతుంది. చెరుకులో ఫైబర్ ఎక్కువగా ఉండటం వలన జీర్ణక్రియ ప్రక్రియను వేగవంతం చేస్తుంది. తద్వారా మలబద్ధకాన్ని కూడా దూరం చేస్తుంది. అలాగే చెరుకు రసం తాగడం వలన సంతానోత్పత్తి కలిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు స్మెర్మ్ నాణ్యత కూడా ఇది మెరుగుపరుస్తుంది. బాలింతలు ఈ చెరుకు రసం తాగడం వలన వాళ్లలో పాల ఉత్పత్తి అధికం అవుతూ ఉంటుంది. చెరుకు రసం కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అతివల అందానికి కూడా బాగా పనిచేస్తుంది. చెరుకు రసం క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చర్మం మేలైన నిగారింపుతో మెరిసిపోతూ ఉంటుంది. అలాగే మీ చర్మం మృదువుగా ఉంటుంది. అలాగే చెరుకు రసం తాగడం వలన ముఖంపై ఏర్పడే మొటిమలు కూడా తగ్గిపోతాయి. చూసారు కదా చెరుకు రసం తాగడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో. మరి మీకు వీలు కుదిరినప్పుడల్లా చెరుకు రసం తాగండి, ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ రోజు వార్తల్లోని ఓ మంచి మాటను విందాం, ఆచరిద్దాం. స్ఫూర్తిని కలిగించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. కృతజ్ఞతే బీదవారి చెల్లింపు, దయ గొప్పవారి మళ్లింపు. ప్రపంచం కూడా ఎంతో కొంత దుర్మార్గపు మసాలాను ఆధ్యాత్మికములో ప్రేరేపించడం కంటే దురదృష్టం లేదు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. ఈ వార్త ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి స్పందన న్యూస్, మీ మాటే మా బాట. స్పందన టీవీ ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ను యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి మీకు అనుకూలమైన సమయాల్లో న్యూస్ని వీక్షించవచ్చు.